మీరు ఉత్తరాఖండ్ వచ్చి ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు చూడాల్సింది రేట్ కాదు, ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే మీరు ఒక 10 రకాల సామాన్లు కొన్నారంటే అందులో 5 రకాల సామాన్లు ఎక్స్పైరీ డేట్ అయినవే ఉంటాయి. ఇంకా రేట్ అంటారా, ఎలాగో ఎంఆర్పి కంటే వాళ్ళు ఎక్కువే అమ్ముతారు. సో అందులో మనం మాట్లాడడానికి అయితే ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ అన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవే దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది డేట్ మాత్రమే. ఈ ఎక్స్పైరీ డేట్ చూసే వాళ్ళైతే అడుగుతారు కానీ ఇంకా చూడని వాళ్ళైతే అలాగే పట్టుకెళ్ళిపోతారు. కొన్ని ప్యాకెట్స్ మీద అయితే ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు. మరి వాళ్ళు చెరిపేస్తారో తెలియదు, అవే ఆటోమేటిక్ గా చెరిగిపోతాయో తెలీదు. మొన్న ఒకసారి ఇలాగే ఆయిల్ కొందామని షాప్ కి వెళ్తే ఏకంగా 2023 సంవత్సరంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇచ్చారు. అది కూడా రిఫైన్డ్ ఆయిల్. ఇదేంటి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో అయిపోయింది కదా అని అడిగితే నూనెకి నెయ్యికి ఎక్స్పైరీ డేట్ తో పని లేదు, అవి అస్సలు పాడవు అని చెప్తున్నారు. దానికి ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఇంకెందుకులే అని చెప్పి ఆవాల నూనె అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇలాంటి కుకీస్ బిస్కెట్స్ అంటారా, ఎక్కడో ధూళి పట్టేసి మూల నుండేవి తీసిస్తారు. దానికంటే మైదాతో ఇంట్లోనే ఇలా కుకీస్ చేసుకోవడం బెటర్. దీని డీటెయిల్ రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి.